మనం పొందుకునే వాగ్దానాలు దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి అని ఆలోచన చేస్తే క్రిస్టియన్ బుక్ స్టాల్ నుంచి కానీ లేదా ప్రింటింగ్ ప్రెస్ గారి నుంచి కానీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు 10 రకాల వాగ్దానాలు ప్రింట్ చేశారనుకుందాం. వారు 10 రకాల వాగ్దానం ప్రింట్ చేసినప్పుడు మన చర్చ్ కాంగ్రిగేషన్ ఒక 1000 మంది ఉన్నారు అనుకుందాం. 1000 మంది ఉన్నారు. ఇప్పుడు ఒకే రకమైన వాగ్దానాలు ఎంతమందికి వస్తాయి? అందరికీ ఎంతమందికి వస్తాయంటే ఒక 100 మందికి ఒకే రకమైన వాగ్దానాలు వస్తున్నాయి. మీరు గమనించారో లేదు? అంటే దేవుడు 10 రకాలు వాగ్దానాలు 100 మంది ఒకే రకమైన వాగ్దానాలు వస్తూ ఉంటుండగా బైబిల్లో వేల కొలది వాగ్దానాలు ఉన్నాయి. మరి వేల కొలది వాగ్దానాలు ఉన్నప్పుడు మరి మిగతా వాగ్దానాలతో దేవుడు మాట్లాడ్డా? ఇంకా మిగతా వాగ్దానాలు ఆ సంఘానికి సంబంధించి లేవా అన్నది ప్రశ్న. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక 10 రకాలు తీసుకొచ్చి అవే మనం అందరికీ పంచుకుంటున్నాం. ఇంకా వేల కొలది బైబిల్లో వాగ్దానాలు ఉండగా ఆ వాగ్దానాలు ఏవి ఆ సంఘంలో ఏ ఒక్కరికి వర్తించట్లేదా? ఎవరికి వర్తించట్లేదు?